1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సిఎఫ్ఎంఎస్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయాల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడటంతో అవి మొరాయిస్తున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటిలోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం కార్యాలయాలకు క్యూ కట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరిగింది. ఫలితంగా సిఎఫ్ఎంఎస్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం వెళితే సర్వర్లు పనిచేయడం లేదని జనం చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు పాత ధరలతో భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇంకొక రోజే సమయం ఉండటంతో శుక్రవారం కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గవర్నమెంట్ వారు పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాల్యూస్ పెంచుతున్నారండి. దాంతో ఎవరి వాళ్ళు సిద్ధపడి పడిన వాళ్ళు తర్వాత చేయించుకునే దానికంటే ఇంకా ముందు చేయించుకుంటే ఎంతో కొంత రూపాయి మిగులుతున్న ఉద్దేశంతో అందరూ ఒకళ్ళు వెంటబడి వస్తున్నారు. మాకున్న ఏరియా వేసుకు వస్తే డబుల్ అవుతుందండి. అంటే 4% నుంచి 8% అవుతుంది. కొన్ని ఏరియాలో 2% ఉంది, కొన్ని ఏరియాలో 3% ఉంది. అంటే ఆల్రెడీ న్యూస్ పేపర్లు కూడా చూస్తున్నారు అందరూ కూడా. మేము కూడా అది చూసే గాబరాబడి ముందుకు వచ్చి చేయించుకుంటున్నాం, ఎంతో కొంత రూపాయి మిగుల్చుకోవాలని. రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు తాకిడి పెరగడంతోనే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిసేపు ఓపెన్ అయ్యి మళ్లీ వెంటనే మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ల కోసం భూముల యజమానులు, కొనుగోలుదారులు రావడంతోనే సర్వర్లు మొరాయిస్తున్నాయని, శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. స్టేట్ వైడ్గా ఎన్హాన్స్మెంట్ ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎన్హాన్స్మెంట్ ఉంది సార్. మా దగ్గర అయితే ఏం లేదు. స్టేట్ వైడ్గా ఉంది ఎన్హాన్స్మెంట్ అనేది, స్టేట్ వైడ్గా ఉంటుంది. మా ఆఫీస్ పరంగా మేము 10% ఎన్హాన్స్మెంట్ ఉంది, అది అనౌన్స్ చేశాము. దానివల్ల పబ్లిక్ పెరగక ముందరనే వచ్చి చేసుకోవడం. పరిస్థితి సర్వరు అంటే స్టేట్ వైడ్గా కొంచెము సర్వరు అందరూ యూజ్ చేయడం వల్ల కొంచెం స్లోగా ఉంది. దానివల్లే ఇంత డిలే అవుతుంది. యాక్చువల్గా అయితే సర్వర్ కానీ బాగానే పికప్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఏమంటే రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి కాబట్టి అది మనము చేయలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయని కొందరు వాపోతున్నారు. అయితే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో గురువారం 100 నుంచి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావడంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయనేది అధికారుల వాదన. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20% మధ్య ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నామని, కొన్ని చోట్ల ధరలు తగ్గితే మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీనికి కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇక రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.